अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले वरंगल में वाईएसआर शर्मिला की पादयात्रा के दौरान वाईएस शर्मिला के बस पर हमले के खिलाफ एहतजाज में मेदक कस्बे में चीफ मिनिस्टर मिस्टर के चंद्रशेखर राव का आज वाईएसआर तेलंगाना पार्टी की जानिब से पुतला नजर आतिश किया गया। तफसीलात के मुताबिक वाईएसआर सीपी के ज़िला सदर मिस्टर वनपर्ती वेंकटेशम की हिदायत पर आज ज़िले के मुख्तलिफ मकामात पर केसीआर का पुतला जलाया गया। इस मौके पर उन्होंने इस वाक़े में मुलविस अफराद की गिरफ्तारी का फिलफौर मुतालिबा किया और जल्द से जल्द उन पर कानूनी कार्रवाई करने का मुतालिबा किया। उन्होंने कहा कि वाईएसआर सीपी के कारकुनान ने टीआरएस के खिलाफ जवाबी हमले के लिए पूरी तरीके से तैयार हैं। उन्होंने खबरदार करते हुए कहा कि केसीआर को चाहिए कि वो ये बात को हरगिज़ न भूले कि तेलंगाना में वाईएसआर पार्टी ही एक सिर्फ वाहिद ऐसी पार्टी है जिसे अपोजिशन पार्टी कहलाने का हक हासिल है। इस मौके पर वाईएसआर सीपी के ज़िला यूथ सदर मिस्टर वनपर्ती रोहित, मिस्टर नरेश के अलावा दीगर कई लोग शरीक रहे। यहाँ इस बात का तज़किरा भेजा ना होगा कि इस वाक़े को लेकर ज़िले के मुख्तलिफ मकामात पर मिस्टर केसीआर का पुतला नजर आतिश किया गया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले में तक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात की पेश खिदमत। కేసీఆర్ గారికి మళ్ళీ చెప్తున్నాము, తెలంగాణ ఆడపడుచును అగౌరవపరచడం, మన సంస్కృతి, మన యాస భాష అని మాట్లాడుతూ పెద్ద పెద్ద లెక్చరర్లు ఇస్తాం. మరి మనం తెలంగాణలో వచ్చిన ఆడపడుచును మనం గౌరవించుకోవాలి. నీ చేతడం వస్తుంది బాబు. తెలంగాణకు వచ్చిన ఆడపడుచును మనం గౌరవిస్తాము. మన సంస్కృతి అది. చీరే సారా పెట్టి మనం గౌరవించుకుంటాం. అయితే ప్రజాప్రస్థాన పాదయాత్రలో ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఒక మహిళ మీద ఇలా దౌర్జన్యంగా దాడి చేయడం పద్ధతి కాదు. మీ కార్యకర్తలకు క్రమశిక్షణ అంటే ఏందో నేర్పండి. కేసీఆర్ గారు, కేసీఆర్ కేసీఆర్ నిన్న జరిగిన సంఘటన షర్మిలక్క పాదయాత్ర పాల్గొంటుండగా స్వచ్ఛందంగా పాదయాత్ర ఆమె చేస్తుండగా టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, ఎంపీపీ వాళ్ళు అక్కపై దాడి చేయడం జరిగింది. ఆ సంఘటన మీద ఈరోజు కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతుంది. కావున ఇటువంటి ఏ విషయమైనా ఎక్కడైనా మేము షర్మిలక్కపై దాడి చేయడానికి ముందుకొచ్చిన ఏ కార్యకర్తకైనా ఇంకా ఎదురు దెబ్బలు తింటారే తప్ప వెనుక తగ్గే సమస్య లేదు. వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇంకా తగ్గము. గల్లీకి ఒక లీడర్ ఉన్నాడు, గంటకు చాలా మంది ఉన్నారు. ఆమె తెలిసిన ఒకప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ పథకాల మించి అభిమానులు ఉన్నారు. ప్రజల గుండెలో ఆయన ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మేడం కూడా అదే చేస్తుంది, ప్రజల కోసమే పోరాడుతుంది. అదే దమ్ముంటే తెలంగాణ పార్టీలను డైరెక్ట్ ఎదుర్కోమని ఓట్ల ఎలక్షన్లో ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఎదుర్కోకుండా ఈ దొంగ దెబ్బలు తీయడము ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి ఇలాంటివి పెట్టుకోకండి. కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, రూలింగ్ పార్టీలో ఉన్నా సరే, అదర్ పార్టీస్ అయినా సరే, ఫేస్ టు ఫేస్ వచ్చి ఎలక్షన్లో తెలుసుకుందాం రండి. ఉంటా. జై వైఎస్ఆర్, జై షర్మిలక్క. నిన్న జరుగుబట్టి మహాప్రస్థాన యాత్రలో షర్మిలక్కపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ టీఆర్ఎస్ నాయకులకు కానీ, సీఎంకు కానీ, ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక ఆడపడుచు పైన ఇలా చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే టీఆర్ఎస్ కార్యకర్తలు మీరు చిన్నగా వ్యతిరేకిస్తే మేము గ్రామ నుంచి మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీని పరిగెత్తించి కొట్టడానికి ముందుకు వస్తున్నాం.
ఏదైనా ఉంటే ఎలక్షన్లో చూడండి. మీరు చేసే తప్పులని ఊరూరా ప్రజలు షర్మిలక్కకు వివరించి షర్మిలక్కకు తెలియజేస్తున్నారని మీకు భయాందోళనకు గురైతే ఎలక్షన్లకు సపోర్ట్ దాకా ఇంట్లో కూసుకొని పడుకోండి. అలాగని ఇలా దౌర్జన్యాలకు గుండా రాజకీయాలకు తావులేదు. రైట్, సూపర్. వైఎస్ మీదే అదే రౌడీజం మీరు మొదలు పెడితే మేము కూడా సిద్ధంగా ఉన్నామండి. ఎక్కడ